ఒక టీవీ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉంటారు. చాలా రోజుల నుంచి ఈ అలర్జిక్ రైనైటిస్ నుంచి సఫర్ అవుతున్నారు. దీనిలో విపరీతంగా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు తుమ్ములు రావడము, షూటింగ్‌లో ఉన్నప్పుడు ముక్కు కారుతూ తుమ్ములు రావడము, ఏసీకి ఎక్స్‌పోజ్ అయినా ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ కొన్ని సందర్భాల్లో హెవీగా సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆస్తమా సింప్టమ్స్ కూడా కనపడుతూ స్ప్రేలు కూడా యూజ్ చేస్తున్నారు. అయితే ఇలా కొంతకాలం అయిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ప్రొఫెషన్ మీద ఫోకస్ చేయలేకపోవడం వల్ల ఇక డాక్టర్ చూసేసి టెస్ట్‌లన్నీ చేసేసి ముక్కులో కండ పెరిగిందమ్మా, అది సర్జరీ చేసి తీసేయాలని అడ్వైస్ చేశారు. అయితే సర్జరీ చేస్తే కంప్లీట్‌గా ప్రాబ్లమ్ తగ్గుతుందా అని అడిగినప్పుడు ఏంటంటే, చెప్పడానికి లేదమ్మా. కొన్ని సందర్భాల్లో తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వచ్చు. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్పారు. ఇక చేసేదేం లేక ఆల్మోస్ట్ సర్జరీకి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే సర్జరీ అనగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు. సో, ఆవిడకు ఆ సిట్యుయేషన్‌లో ఆవిడ తగ్గట్టుగా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సర్జరీ అవాయిడ్ చేసుకోవడం అయిపోయింది. రిపీటెడ్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గాయి. తర్వాత ఆవిడకున్న ఆ సెన్సిటివిటీ తగ్గుతూ రిపీటెడ్‌గా తుమ్ములు రావడము, ఆ నాసల్ బ్లాకేజీ, ఆ వాటర్ తాగడం, ఆ సింప్టమ్స్ అన్నీ కంట్రోల్ అవుతూ వచ్చేసాయి. అయితే ఇక్కడ మనం మెడిసిన్స్ వేసిన తర్వాత ఆ ముక్కులో ఉన్న కండ అనేది 100% కాకుండా 70, 80% సైజు తగ్గిపోతుంది. అది చాలు. ఎప్పుడైతే ఆ 70, 80% కండ సైజ్ తగ్గిపోయిందో, ముక్కులోకి ప్రాపర్‌గా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండదు. సఫిషియెంట్‌గా ఆక్సిజన్ అందడం అవుతుంది. ఇన్ఫెక్షన్స్ సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా డ్రాస్టిక్‌గా తగ్గిపోతాయి. సో, ఆవిడ ఈ ప్రాబ్లమ్ ఇంకా బయటపడాలంటే ఇంకొంతకాలం ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సొస్తది. ఇవన్నీ కూడా ప్రాపర్ లైఫ్ స్టైలు, మెడిసిన్స్ వల్ల పాసిబుల్ అవుతుంది. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్‌లో సర్జరీ లేకుండా ఈ చేసే కేసులు ఎలా తగ్గుతాయనే విషయంలో ఇదొక క్లాసికల్ ఎగ్జాంపుల్.